Hello everyone, Andaru ela unnaru. Today we are going to discuss human digestive system with in-depth content and mind-blowing clarity. Depth ga చదువు చెప్పడం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకునేలా చెప్పడం నా బాధ్యత. స్కై అకాడమీ తెలుగు క్లాస్ రూమ్లోకి వెల్కమ్. సరే, మొదలు పెడదాం. ఓకే సార్. జీర్ణ వ్యవస్థ అంటే మన శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. అవును సార్. ఇందులో ప్రధానంగా ఒక 4 దశలుంటాయి. ఇంజెషన్, డైజెషన్. కరెక్ట్. ఇంజెషన్ అంటే ఆహారం తీసుకోవడం, తర్వాత డైజెషన్ అంటే జీర్ణం చేయడం, ఆ తర్వాత అబ్జార్ప్షన్ శోషణ. మరి చివరిది ఎలిమినేషన్, విసర్జన. ఎగ్జాక్ట్లీ. మెయిన్స్ పరీక్షలో జీర్ణ వ్యవస్థపై ఒకవేళ 15 మార్కుల ప్రశ్న వస్తే ఈ 4 దశలను పరిచయంలో ఖచ్చితంగా రాయాలి. మార్కులు బాగా వస్తాయి. సార్, డైజెషన్లో మెకానికల్ మరియు కెమికల్ అని 2 రకాలుంటాయి కదా, అది కొంచెం చెప్పండి. నేనెప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. ఎక్సలెంట్ క్వశ్చన్. చాలా మందికి ఉండే సందేహం. నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మెకానికల్ డైజెషన్ అంటే సింపుల్గా భౌతిక ప్రక్రియ. అంటే మన దంతాలతో ఆహారాన్ని నమలడం. ఓ, అంటే పెద్ద ముక్కల్ని చిన్నవిగా చేయడం. అంతే. మరి కెమికల్ డైజెషన్ అంటే ఎంజైమ్స్ ఉపయోగించి రసాయనికంగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం. ఈ రెండింటి గురించి మనం వివరంగా చూద్దాం. సరే సార్. ఇప్పుడు పోషణ రకాలు అంటే టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ చూద్దాం. అసలు జీవులు ఆహారాన్ని ఎలా సంపాదిస్తాయి అనే దాన్ని బట్టి వర్గీకరిస్తారు. అంటే ఆటోట్రాఫిక్, హెట్రోట్రాఫిక్ అవేనా సార్? అవును. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే స్వయం పోషకాలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఉదాహరణకి మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా. మరి మనం హెట్రోట్రాఫిక్ కదా సార్, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడతాం. కరెక్ట్. పరపోషకాలు. ఇందులో మళ్ళీ కొన్ని రకాలున్నాయి. సార్, ఇందులో పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? మంచి ప్రశ్న. పారాసైటిక్ అంటే పరాన్నజీవి పోషణ. అంటే ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి దాన్ని హోస్ట్ అంటాం. ఆ హోస్ట్కి నష్టం కలిగిస్తూ తన పోషణలు పొందుతుంది. ఉదాహరణకు కుస్కుట అంటే బంగారు తీగ. అది చెట్టు మీద పాకి ఆ చెట్టు నుండే పోషకాలను తీసుకుంటుంది. ఓకే సార్, అర్థమైంది. అలాగే జంతువులను వాటి ఆహారపు అలవాట్లను బట్టి మనం హెర్బివోర్స్, శాకాహారులు, కార్నివోర్స్ మాంసాహారులు మరియు ఆమ్నివోర్స్. సర్వభక్షకులు, మానవులు ఆమ్నివోర్స్. ఎగ్జాక్ట్లీ. మానవులు ఆమ్నివోర్స్. అందుకే మన జీర్ణ వ్యవస్థ నిర్మాణం కూడా ఆ రెండింటినీ జీర్ణం చేసుకునేలా ఉంటుంది. ఇదొక మంచి ప్రిలిమ్స్ పాయింట్ అడగడానికి అవకాశముంది. సరే సార్. ఇప్పుడు మానవ జీర్ణ వ్యవస్థను ఒక ఓవర్వ్యూ లాగా చూద్దాం. దీన్ని మనం ఒక డిసెసెంబ్లీ లైన్ లాగా ఊహించుకోవచ్చు. డిసెసెంబ్లీ లైన్ అంటే ఒక ఫ్యాక్టరీలో వస్తువులను విడదీసినట్టా? అవును. ఆహారం ప్రయాణించే మార్గం ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. సీక్వెన్స్ ఇదే, గుర్తుపెట్టుకోండి. మౌత్ అంటే నోరు, తర్వాత ఈసోఫేగస్ ఆహారవాహిక. ఆహారవాహిక నుంచి స్టమక్ జీర్ణాశయానికి వెళుతుంది. కరెక్ట్. అక్కడ్నుండి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు, చివరిగా లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగు. సార్, ఈ డైజెషన్ ఫ్లో నాకు ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకొంచెం క్లియర్గా చెప్పండి. తప్పకుండా. చూడు, చాలా సింపుల్. ఆహారం నోటిలో మొదలవుతుంది. అక్కడ నుండి ఒక పైపు అంటే ఆహారవాహిక ద్వారా జీర్ణాశయానికి వెళ్తుంది. సరే. జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగుకు, చివరిగా పెద్ద ప్రేగుకు చేరుతుంది. ఈ పూర్తి మార్గాన్ని ఎలిమెంటరీ కెనాల్ లేదా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటాం. క్లుప్తంగా GI ట్రాక్ట్ అని కూడా అంటారు. ఓకే, ఎలిమెంటరీ కెనాల్. ఈ ఎలిమెంటరీ కెనాల్ పొడవెంత తెలుసా? సుమారు 9 మీటర్లుంటుంది. 9 మీటర్లా? సార్, అంత పొడవు మన శరీరంలో ఎలా సరిపోతుంది? మంచి సందేహం. అది మన శరీరంలో చాలా గిషిక్తుగా అంటే నేర్పుగా చుట్టులుగా చుట్టుకుని కాయిల్డ్గా ఉంటుంది. అందుకే అంత చిన్న ప్రదేశంలో ఇమిడిపోతుంది. అద్భుతం సార్. ఇప్పుడు జీర్ణ వ్యవస్థలోని భాగాలను చూద్దాం. ఇందులో 2 ముఖ్యమైన విభాగాలున్నాయి. ఒకటి డైజెస్టివ్ ట్రాక్ట్, 2
యాక్సెసరీ ఆర్గన్స్. అంటే అనుబంధ గ్రంథులు. అవును, డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఆహారం భౌతికంగా ప్రయాణించే మార్గం. ఉదాహరణకు జీర్ణాశయం, ప్రేగులు. మరి యాక్సెసరీ ఆర్గన్స్? ఆహారం వాటి గుండా వెళ్ళదు, కానీ అవి జీర్ణక్రియకు చాలా అవసరం. ఎందుకంటే అవి ఎంజైమ్స్, బైల్ లాంటి రసాలను విడుదల చేస్తాయి. ఓ, ఉదాహరణకు లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం ఇవన్నీ. పర్ఫెక్ట్. సార్, ఎగ్జామ్లో నిజంగా అడుగుతాడా ఈ రెండిటి మధ్య తేడా? తప్పకుండా. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్సెసరీ ఆర్గన్ అని అడగడానికి చాలా ఆస్కారం ఉంది. ఇది చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సరే సార్, నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆహారనాళం పొరల గురించి చూద్దాం. లేయర్స్ ఆఫ్ అలిమెంటరీ క్యానల్ బయట నుండి లోపలికి ఒక క్రమంలో ఉంటాయి. సిరోసా, మస్క్యులారిస్, సబ్ముకోజా మరియు మ్యూకోజా. సిరోసా, మస్క్యులారిస్, సబ్ముకోజా, మ్యూకోజా. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఉంది. గమనించండి. జీర్ణాశయం అంటే స్టమక్ యొక్క మస్క్యులారిస్ పొరలో ఒక అదనపు పొర ఉంటుంది. అదే ఒబ్లిక్ మసిల్స్. అదనపు పొర మిగతా భాగాలలో ఉండలా సార్? ఉండదు. మిగతా భాగాలలో రెండే పొరలుంటాయి, లాంజిట్యూడినల్ మరియు సర్క్యులర్. కానీ జీర్ణాశయంలో మాత్రం మూడో పొర, ఒబ్లీక్ మజిల్స్ ఉంటుంది. ఈ మూడో పొర వల్లే జీర్ణాశయం ఆహారాన్ని బాగా చిలకగలదు. ఆ చర్నింగ్ యాక్షన్కి ఇదే కారణం. ఓ, అలాగా. దీన్ని ఎల్ఓసి అని గుర్తుపెట్టుకోవచ్చు. లాంజిట్యూడినల్, ఒబ్లీక్, సర్క్యులర్. ఎల్ఓసి. ఓకే సార్. ఈ కండరాల కదలికనే మనం పెరిస్టాల్సిస్ అంటాం. ఇది ఆహారాన్ని ముందుకు నెట్టే ఒక వేవ్ లైక్ ఇన్వాలంటరీ యాక్షన్. అంటే అలలమాదిగా ఉంటుందా? అవును. ఆహారం వెనకున్న కండరాలు సంకోచించి, అంటే కాంట్రాక్షన్ జరిగి, ఆహారం ముందున్న కండరాలు సడలిస్తాయి. రిలాక్సేషన్. దాంతో ఆహారం ముందుకు నెట్టబడుతుంది. సార్, ఇన్వాలంటరీ యాక్షన్ అంటే మన ప్రమేయం లేకుండానే జరుగుతుందా? మరి గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ లేకపోయినా పనిచేస్తుందా? ఎగ్జాక్ట్లీ. అద్భుతమైన పాయింట్ పట్టుకున్నావు. అందుకే మనం తలక్రిందులుగా ఉన్నప్పుడు కూడా ఆహారం మింగితే కడుపులోకెళ్తుంది. వ్యోమగాములు అంతరిక్షంలో కూడా ఆహారం తినగలరు. ఇదొక ముఖ్యమైన ప్రిలిమ్స్ పాయింట్. చాలా ఆసక్తికరంగా ఉంది సార్. ఇదంతా మెకానికల్ పార్ట్. ఇప్పుడు కెమికల్ డైజెషన్లో కీలక పాత్ర పోషించే డైజెస్టివ్ ఎంజైమ్స్ గురించి చూద్దాం. ఇవి బయలాజికల్ క్యాటలిస్ట్స్. అంటే జీవ ఉత్ప్రేరకాలు. అవును. ప్రతి ఎంజైమ్ ఒక నిర్దిష్ట పదార్థం అంటే సబ్స్ట్రేట్ పై మాత్రమే పనిచేస్తుంది. దీన్నే లాక్ అండ్ కీ మోడల్ అంటాం. తాళం చెవిలాగన్నమాట. కరెక్ట్. ప్రధానంగా 3 రకాల ఎంజైమ్లు ఉంటాయి. ఎమైలేజ్, ఇది పిండి పదార్థాలపై అంటే కార్బోహైడ్రేట్స్ పై పనిచేస్తుంది. ఎమైలేజ్, కార్బోహైడ్రేట్స్. ఓకే. తర్వాత పెప్సిన్, ఇది ప్రోటీన్లపై పనిచేస్తుంది. పెప్సిన్, ప్రోటీన్స్. ఇక మూడోది లిపేజ్, ఇది కొవ్వులు అంటే ఫ్యాట్స్ పై పనిచేస్తుంది. లిపేజ్, ఫ్యాట్స్. సరే, ఎంజైమ్ల పేర్లు అవి దేనిపై పనిచేస్తాయో నేనెప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. కంగారుపడద్దు. మనం ఒక్కో అవయవం గురించి చదివేటప్పుడు అక్కడ ఏ ఎంజైమ్ పనిచేస్తుందో వివరంగా చూద్దాం. అప్పుడు చాలా సులభంగా గుర్తుంటుంది. సరే సార్. సరే, మన ప్రయాణం మొదలు పెడదాం. మొదటి స్టాప్ నోరు, మౌత్ అండ్ బుకల్ క్యావిటీ. జీర్ణక్రియ మొదలయ్యేది ఇక్కడే. ఇక్కడ మెకానికల్, కెమికల్ రెండూ జరుగుతాయి కదా సార్? అవును. మెకానికల్ డైజెషన్ అంటే దంతాల ద్వారా నమలడం. దీన్నే మాస్టికేషన్ అంటాం. కెమికల్ డైజెషన్ అంటే లాలాజలం, సలైవా ద్వారా. పర్ఫెక్ట్. ఈ 2 ప్రక్రియల తర్వాత ఆహారం మెత్తటి ముద్దగా మారుతుంది. దీన్నేమంటాలో తెలుసా? బోలస్ అంటారు సార్. ఎక్సలెంట్. బోలస్. దంతాలలో 4 రకాలుంటాయి. ఇన్సైజర్స్ కొరకడానికి, కేనైన్స్ చీల్చడానికి, ప్రీమోలార్స్ మరియు మోలార్స్ 2 నలపడానికి, రుబ్బడానికి. అవును సార్. ఇక్కడ ఒక ఎగ్జామ్ హైలైట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. పాలదంతాలలో అంటే మిల్క్ టీతులో ప్రీమోలార్స్ ఉండవు. ప్రీమోలార్స్ ఉండవా? ఉండవు. మానవులకు జీవితంలో 2 సెట్ల దంతాలొస్తాయి కాబట్టి మనది డైఫియోడాంట్ డెంటిషన్. సార్, ఇది ప్రిలిమ్స్కి ఇంపార్టెంటా? వెరీ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీలో స్పష్టంగా ఈ లైన్ ఉంది. చాలాసార్లు అడిగారు. ఓకే సార్. ఇక నాలుక, టంగ్ యొక్క విధులు చూస్తే ఇది ఆహారాన్ని లాలాజలంతో బాగా కలుపుతుంది, రుచి చూస్తుంది. దానిమీద టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా. అవును సార్. అలాగే మింగడానికి అంటే స్వాలోయింగ్కి సహాయపడుతుంది. చివరగా ఆ బోలస్ను తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరే సార్. ఇప్పుడు లాలాజలం గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా?
రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సలైవరీ గ్లాండ్స్ అంటే లాలాజల గ్రంథులు. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే వాటి స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి. ఇవి 3 జతలు ఉంటాయి: పారటిడ్, సబ్మాండిబులార్ మరియు సబ్లింగ్వల్. ఆహారం వాసన చూసినా, దాని గురించి ఆలోచించినా కూడా ఇవి ప్రేరేపించబడతాయి. అందుకే నోట్లో నీళ్లూరుతాయి. అవును, ఆ సలైవాలో 99% నీరే ఉంటుంది. దానితో పాటు మ్యూసిన్, ఇది లూబ్రికేషన్ కోసం, లైజోజైమ్, ఇది బ్యాక్టీరియాను చంపటానికి, లైజోజైమ్ మరియు సలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్, దీన్నే పిట్యాలిన్ అని కూడా అంటారు. పిటియలిన్. మానవ శరీరంలో కెమికల్ డైజెషన్ మొదలయ్యేది ఇక్కడే. ఈ సలైవరీ అమైలేజ్ పిండి పదార్థం అంటే స్టార్చ్ను మాల్టోజ్ అనే చక్కెరగా మారుస్తుంది. అంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ నోట్లోనే మొదలవుతుంది. కరెక్ట్. కాని గుర్తుపెట్టుకోండి, నోటిలో ప్రోటీన్లు గాని కొవ్వులు గాని జీర్ణం కావు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్. ఓకే సార్. సరే, ఒక చిన్న రీక్యాప్. ప్రియాంక, నోటిలో జరిగే 3 ముఖ్యమైన జీర్ణక్రియా ప్రక్రియలు ఏమిటో చెప్పగలవా? సార్, 1 మాస్టికేషన్ ద్వారా మెకానికల్ డైజెషన్, గుడ్. తర్వాత సలైవా కలవడం మరియు సలైవరీ అమైలాజ్ ద్వారా కార్బోహైడ్రేట్స్ జీర్ణం కావడం. పర్ఫెక్ట్. దీని ఫలితంగా బోలస్ తయారవుతుంది. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆ బౌలస్ను నోటి నుండి ఆహారవాహికలోకి పంపాలి. ఆ ప్రక్రియను డెగ్లూటిషన్ అంటే మింగడం అంటాం. ఇందులో వాలంటరీ మరియు ఇన్వాలంటరీ దశలు 2 ఉంటాయి. అంటే మన ఆధీనంలో ఉండేది లేనిది 2 ఉంటాయా? అవును. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ అనే ఒక చిన్న నిర్మాణం ఒక మూతలాగా శ్వాసనాళాన్ని మూసివేస్తుంది. ఇది ఒక సేఫ్టీ మెకానిజం. లేకపోతే ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. పొరబోతుంది అంటాం కదా, అది దీనివల్లేనా సార్? సరిగ్గా చెప్పావు. ఇప్పుడు ఆహారం ఎసోఫైగస్ అంటే ఆహారవాహికలోకి ప్రవేశిస్తుంది. ఇది సుమారు 25 సెంటీమీటర్ల పొడవుండే ఒక కండరపు గొట్టం. ఇక్కడ జీర్ణక్రియ జరుగుతుందా సార్? జరగదు. దీని పని కేవలం రవాణా, ట్రాన్స్పోర్ట్ ఓన్లీ. ఇక్కడ ఎలాంటి జీర్ణక్రియ జరగదు, ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు. సార్, ఇది ఎగ్జామ్లో అడుగుతారా? ఎసోఫాగస్లో డైజెషన్ జరగదని? ఎస్, ఇదొక క్లాసిక్ క్వశ్చన్. చాలా మంది ఇక్కడ పొరబడతారు. ఎసోఫాగస్ ఇస్ జస్ట్ అ ప్యాసేజ్. ఓకే సార్. ఆహారవాహిక మరియు జీర్ణాశయం కలిసే చోట గ్యాస్ట్రో ఈసోఫీజియల్ స్పింక్చర్ అనే ఒక వాల్వ్ ఉంటుంది, ఒక కండర వలయం. స్పింక్టర్. అవును. ఆహారం లోపలికి వెళ్ళాక ఇది గట్టిగా మూసుకుంటుంది. దీనివల్ల కడుపులోని ఆమ్లం వెనక్కి రాకుండా, అంటే రీగర్జిటేషన్ అవ్వకుండా ఆపుతుంది. ఒకవేళ అది సరిగ్గా పనిచేయకపోతే? అప్పుడు హార్ట్ బర్న్ లేదా జీఈఆర్డి, గ్యాస్ట్రో ఎసోఫీజియల్ రీఫ్లక్స్ డిజీజ్ అనే సమస్య వస్తుంది. గుండెలో మంట అంటారు కదా, అది. ఓ, దీనివల్లే వస్తుందా? ఇప్పుడు మన ప్రయాణంలో తర్వాతి మజిలీ జీర్ణాశయం, ద స్టమక్. ఇది జీ ఆకారంలో ఉండే ఒక కండరాల సంచి. ఇక్కడ ఆహారం 4-5 గంటల పాటు నిల్వ ఉంటుందని చెప్పారు కదా సార్? అవును. నిల్వ ఉంచడమే కాదు, దాన్ని బాగా చిలికి చర్నింగ్ చేసి మెత్తటి పేస్ట్ లాంటి ఖాయంగా మారుస్తుంది. ఖాయం. ఈ జీర్ణాశయం గోడలలో గాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. వీటిలోని కణాలను, అవి స్రవించే పదార్థాలను MECO అనే మెమోనిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. MECO. MECO. M అంటే మ్యూకస్ సెల్స్. ఇవి మ్యూకస్ అంటే శ్లేష్మంను స్రవిస్తాయి. ఇది జీర్ణాశయ గోడను ఆ భయంకరమైన ఆమ్లం నుండి రక్షిస్తుంది. ఓకే. M ఫర్ మ్యూకస్. E అంటే ఎంటెరో ఎండోక్రైన్ సెల్స్. ఇవి గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. C అంటే చీఫ్ సెల్స్. ఇవి పెప్సినోజెన్ను స్రవిస్తాయి. ఇదొక క్రియారహిత ఎంజైమ్, ఇనాక్టివ్ ఎంజైమ్. సార్, ఎంజైమ్ ఇనాక్టివ్ రూపంలో ఎందుకు విడుదలవుతుంది? యాక్టివ్గానే అవ్వచ్చు కదా? అద్భుతమైన ప్రశ్న. అది ఒక రక్షణ చర్య. పెప్సిన్ చాలా శక్తివంతమైనది. అది ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది.
ఒకవేళ అది క్రియారూపంలో విడుదలైతే మన జీర్ణాశయ గోడలు కూడా ప్రోటీన్లతోనే నిర్మితమయ్యాయి కదా. అవును సార్. మరి వాటినే జీర్ణం చేసే ప్రమాదముంది. దీన్నే ఆటో డైజెషన్ అంటారు. అందుకే అది ఇన్యాక్టివ్ ఫామ్లో విడుదలవుతుంది. ఓ, చాలా తెలివైన మెకానిజం సార్. అవును. ఇక METCOలో చివరిది ఓ. ఓ అంటే ఆక్సింటిక్ సెల్స్. వీటినే పరైటల్ సెల్స్ అని కూడా అంటారు. ఇవి HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ను స్రవిస్తాయి. HCl. ఇప్పుడు చూడు, ఈ పరైటల్ సెల్స్ స్రవించే HCl ఆ చీఫ్ సెల్స్ స్రవించే పెప్సినోజన్ను క్రియాశీల పెప్సిన్గా మారుస్తుంది. అప్పుడు ఆ పెప్సిన్ ప్రోటీన్ల జీర్ణక్రియను ప్రారంభిస్తుంది. ఓకే, అంటే HCl వల్లే పెప్సినోజన్ యాక్టివ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సరే, ఇంకొక చిన్న రీక్యాప్. ప్రియాంక, HCl యొక్క 2 ప్రధాన విధులు ఏమిటి? ఒకటి, ఆహారంలోని బ్యాక్టీరియాను చంపడం. కరెక్ట్. రెండవది, సార్ ఇప్పుడే చెప్పారు, నో ప్రాబ్లం, ట్రై. పెప్సినోజన్. నో, పెప్సిన్గా మార్చటం. అవును సార్, పెప్సినోజన్ను పెప్సిన్గా మార్చటం. గుడ్. ఇది మెయిన్స్ ఆన్సర్లో రాయాల్సిన కీలకమైన పాయింట్. HCl పాత్ర గురించి అడిగితే ఈ 2 పాయింట్లు తప్పనిసరి. సరే సార్. సరే, ఈరోజు మనం ఆహారం నోటి నుండి జీర్ణాశయానికి ఎలా ప్రయాణిస్తోందో, అక్కడ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల జీర్ణక్రియ ఎలా ప్రారంభమవుతోందో వివరంగా చూశాం. అవును సార్. జీర్ణాశయం ఇంత శక్తివంతమైన ఆమ్లాన్ని ఉపయోగించినప్పుడు అది తనను తాను ఎందుకు జీర్ణం చేసుకోదు అనే ప్రశ్న మనకొస్తుంది. న్యూకస్ పొర రక్షిస్తుందని తెలుసుకున్నాం సార్. అవును. కానీ ఒకవేళ ఆ రక్షణ వ్యవస్థ విఫలమైతే ఏమవుతుంది? అల్సర్ల వంటి సమస్యలు, జీర్ణక్రియ మరియు స్వీయ రక్షణ మధ్య ఉన్న ఈ సున్నితమైన సమతుల్యం గురించి మనకు ఏమి చెబుతున్నాయి? దీని గురించి ఆలోచించండి. మనం తదుపరి తరగతిలో జీర్ణక్రియ యొక్క మిగిలిన దశల గురించి చర్చిద్దాం.